మనకి ఇంగ్లాండ్తో ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. సో ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే 4th డే వరకు మన వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. దాని తర్వాత 5th డేలో వాళ్ళ బ్యాట్స్మెన్స్ కొంచెం విజృంభించి ఆడటం వల్ల మ్యాచ్ అయితే కోల్పోయాం. అది పక్కన పెడితే సెకండ్ మ్యాచ్లో మొత్తం కూడా 1 సైడ్ చేసేసాం. ఏకంగా 336 రన్స్ తేడాతో మన ఇండియా గెలిచింది. అయితే మరి దీన్ని జీర్ణించుకోలేని ఇంగ్లాండ్ టీం సో మరి ఈసారి మనకి లార్డ్స్ వేదికగా జరగబోతుంది కాబట్టి థర్డ్ టెస్ట్. సో దీంట్లో వాళ్ళు ఒక కొత్త ప్లాన్ అయితే అయిపోతున్నారు. మరి ఆ ప్లాన్ ఏంది భయ అంటే రీసెంట్గా బ్రెండన్ మెకలం అలాగే బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరు కూడా మరి ఈసారి ఎలాగైనా సరే మాకు బౌలర్స్కి అనుకూలించే పిచ్ రెడీ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది అనమాట. సో మరి మనకు ఆల్రెడీ తెలుసు లార్డ్స్ పిచ్ అంటేనే అది బౌలర్స్కి బాగా అనుకూలించింది, స్వింగ్ కూడా ఈజీగా రాబట్టవచ్చు అని చెప్పి. సో మరి ఈసారి ఇంకా బౌలర్స్కి బాగా అనుకూలించే విధంగా రెడీ చేయమన్నారు కాబట్టి ఈసారి బ్యాట్స్మెన్స్కి ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. సో రీసెంట్గా మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా వేయడం జరిగింది కాబట్టి మరి దాంట్లో ఆల్రెడీ మనం చూసాం. సో మరి అక్కడ బౌలర్స్ ఎంత అప్పర్ హ్యాండ్ సాధించారు అనేది. సో కాబట్టి ఇప్పుడు కూడా మరి మనకల్లే చూసుకుంటే బుమ్రా కూడా మరి అవైలబుల్గా ఉండే ఛాన్స్గా ఉంది కాబట్టి సో మనకి ఎటువంటి డోకా అవసరం లేదు. దాంతోపాటు మన ట్రయో ఏదైతే ఉందో బుమ్రా, సిరాజ్ అలాగే ఆకాశ్దీప్ సో వీళ్ళ ముగ్గురు కనుక విజృంభించారంటే మ్యాచ్ 1 సైడ్ చేయొచ్చు మళ్ళీ. అయితే మరి వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే ఒక 2 చేంజెస్ అయితే ఖచ్చితంగా చేసే ఛాన్స్ కనిపిస్తుంది. వాళ్ళకల్లే అట్కిన్సన్ అలాగే జోఫ్రాచర్ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఎంటర్ అవబోతున్నారు అనమాట. మరి వాళ్ళిద్దరు లోపలికి వస్తే మరి ఎవరిని బయట పెడతారు? మరి వాళ్ళకల్లే చూసుకుంటే జోస్టాంగ్ అలాగే బ్రైడన్ కార్స్ వీళ్ళిద్దరిని కూడా బయటకు పంపించేసి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఏదైనా సరే మరి మనకల్లే బుమ్రా వాళ్ళకల్లే జోఫ్రాచర్ మరి వీళ్ళిద్దరిలో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తే సో ఆ టీమే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో చూద్దాం మరి ఎవరు గెలుస్తారు అనేది.